దేవుని సంగమ, ఈ రోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. సామెతలు 24:4 తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. ఒక ఇల్లు కేవలం ఇటుకలతో సిమెంటుతో మాత్రమే నిండిపోదు. నిజమైన గృహము దేవుని జ్ఞానము, తెలివి, వివేచన, ప్రేమ, శాంతితో నింపబడాలి. ధనముండి జ్ఞానం లేకపోతే ఇల్లు కలహంతో నిండుతుంది. కానీ దేవుని తెలివి ఉంటే ఇల్లు కూడా ఆశీర్వాద మందిరము వలె మారుతుంది. ఇక్కడ గదులు అంటే మన జీవితంలో ప్రతి భాగం అని కూడా అర్థం చేసుకోవచ్చు. కుటుంబం, మనసు, మాటలు, నిర్ణయాలు, పిల్లలు, సేవ, ఉద్యోగం, ఇవన్నీ దేవుని తెలివితో నింపబడితే మన జీవితం విలువైన సంపదగా మారుతుంది. సాలమోను జ్ఞానం కోరిన రాజు. సాలమోను దేవుని దగ్గర ధనం కాదు, దీర్ఘాయుష్ కాదు, జ్ఞానము కోరాడు. అందుకే దేవుడు అతనికి జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును కూడా ఇచ్చెను. మనము కూడా ముందుగా దేవుని తెలివిని కోరితే ఆయన మన జీవితాన్ని సరియైన మార్గంలో నడిపిస్తారు. యోసేపు తెలివితో దేశాన్ని కాపాడినవాడు. యోసేపు దేవుని నుండి వచ్చిన తెలివితో కరువు కాలానికి ముందుగా ధాన్యాన్ని నిల్వ చేసెను. అతని తెలివి వలన ఒక కుటుంబమే కాదు, ఒక దేశం కూడా కాపాడబడుతుంది. దేవుని తెలివి మనకు ముందుగానే సిద్ధపడితే గుణాన్ని ఇస్తుంది. దానియేలు దేవుని జ్ఞానంతో నడిచినవాడు. దానియేలు బబులోనులో ఉన్న లోకపు జ్ఞానంతో కాదు, దేవుని జ్ఞానంతో నిలిచినాడు. రాజు కూడా అతని తెలివిని గుర్తించారు. మనం ఎక్కడ ఉన్నా దేవుని తెలివి మనలను ప్రత్యేకంగా నిలబడుతుంది. అబిగేలు తెలివి అయిన మాటలతో ప్రమాదాన్ని ఆపిన స్త్రీ. అబిగేలు తన తెలివైన మాటలతో దావీదు కోపాన్ని తగ్గించి తన ఇంటిని నాశనం నుండి కాపాడింది. ఒక తెలివైన మాట ఎన్నో సమస్యలను ఆపగలదు. ఇంటిలో శాంతి కావాలంటే మాటలు, తెలివి అవసరం. నెహేమియా వివేచనతో గోడలను కట్టిన నాయకుడు. నెహేమియా యెరూషలేము గోడలను కట్టేటప్పుడు శత్రువులు అడ్డుకున్న అతడు ప్రార్థనతో, తెలివితో ఆ పని పూర్తి చేసెను. దేవుని తెలివి అంటే అడ్డంకులు వచ్చిన పని ఆగదు. మన ఇల్లు అందంగా ఉండటం కన్నా దేవుని సన్నిధిలో నిలవడం ముఖ్యం. మన గదులు వస్తువులతో నిండవచ్చును, కానీ మన హృదయం దేవుని తెలివితో నిండాలి. దేవుని తెలివి అంటే మన నిర్ణయాలు సరి అయినవిగా ఉండాలి. మన మాటలు ఆశీర్వాదంగా ఉంటాయి. మన కుటుంబం శాంతితో నింపబడుతుంది. ధనం ఇంటిని అలంకరిస్తుంది, కానీ దేవుని జ్ఞానం ఇంటిని నిలబెడుతుంది. ఒక చిన్న ప్రార్థన. దేవునికి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. ఈ వాక్య ప్రకారంగా మనము మన జీవితాలను అమర్చుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.